మనకి దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజెంట్ యూరియా కొరత ఎక్కువగానే ఉంది కదా. సో మరి దీంట్లో భాగంగానే మరి కేటీఆర్ గారు కూడా తెలంగాణలో మాట్లాడటం జరిగింది. సో అయితే ఆయనకి ఇప్పుడు కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒక పక్కన బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కూడా యూరియా మీద కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళిద్దరు. మరి మొన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏమని, మరి ఏ పార్టీ అయితే యూరియాను సరఫరా చేసిద్దో ఆ పార్టీ ఉపరాష్ట్రపతికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీన్ని బట్టి వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, వీళ్ళు ఏదో పార్టీ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు యూరియా మీద అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే నేను మీ ముందే ఒక 4 సార్లు వెళ్ళి కేంద్ర మంత్రులైన జేపీ నడ్డా గారు వీళ్ళతో మాట్లాడాను కదా. సో మరి దీని గురించి పూర్తి స్థాయిలో మరి మొత్తం కూడా ఒక మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూశారు కదా, మరి రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి మరి మీకేమనిపిస్తుంది, సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి.